మళ్ళీ మాకు కూడా కొత్త సంవత్సరం కదా, మా పరిస్థితి ఎవరు చూస్తారు? మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? వాళ్ళకి కొత్త సంవత్సరం ఉండొచ్చు కానీ మాకు పాత సంవత్సరం ఇది, అంతే కదా. ఇప్పుడు మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గినాయి అంటే ఆశ వల్ల. ఇప్పుడు టీబీ కూడా తగ్గిందంటే ఆశ వల్లనే, లెప్రసీ తగ్గిందంటే ఆశ వల్లనే. మేము చేయని సర్వే లేదు తెలుసా, మొత్తం సర్వేలు మేమే, A to Z సర్వేలు మేమే చేస్తున్నాం. పై స్థాయి ఉన్న వాళ్ళకి ఏం లేదు కానీ కింది స్థాయి ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు. ఎప్పుడు ఏ ఆఫీసర్ వచ్చి ఆశ ఎక్కడ, ఆశ ఎక్కడ అని అడుగుతాడు స్లమ్లలో. ఆశ లేదా ఇక్కడ? ఆశ లేని పని లేదమ్మా, ఆశ ఉండాల్సిందే. రోజా ప్రజాపాలనలో కూడా మాకు హెల్త్ క్యాంప్ పెట్టింది ఆశలను తీసుకుపోయి. అప్పుడు గుర్తొస్తలేమా? అప్పుడు గుర్తొస్తలేమా ఆశలము? ఏమి అవి కూడా మీకు ఇస్తున్నారు కదా 9,000 పారితోషికాలు, దాంట్లోనే మీకు చేసే పనికి అది సరిపోతుంది. అదే అంటున్నారు, అంతే చాలు. ఒక గ్యాస్ రేట్ ఏమో నూనె కాదు, గ్యాస్ రేటు పెరిగింది. ఇప్పుడు కొంతమంది మాకు మాత్రం ఫిక్స్డ్ జీతాలు ఏజీ అయిన వాళ్ళకు ఫ్యామిలీ బెనిఫిట్, అది రిటైర్మెంట్ బెనిఫిట్, ఈఎస్ఐ ఫిక్షన్, ఈఎస్ఐ పిఎఫ్ కూడా మాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎత్తిరు, ఏడాది నుంచి ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాదంటే గతం అయిపోయింది కానీ ఇప్పటి వాళ్ళకి కూడా ఉండదు కదా. ఇప్పుడు రేట్లు వేరే ఉన్నాయి. ఇప్పుడు మేము సగం జీవితం అయిపోయింది మాది, ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి కూడా కష్టం అవుతుంది కదా. అందుకని మాకు ఫిక్స్డ్ జీతం కావాలి, ఈఎస్ఐ పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్, రిటైర్డ్ అయ్యే వాళ్ళకి పెన్షన్ కావాలి, ఉద్యోగ భద్రత. ఎంత మంది మేమైతే కరోనా వచ్చినప్పుడు పిల్లలు నిడిచిపెట్టి, ఇల్లు నిడిచిపెట్టి కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటా పోయినాం తెలుసా. మాకు కూడా కరోనా వచ్చి ఎంత బాధపడ్డాము, మా ఇంట్లో పిల్లలకి, మా భర్తలకి. ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇల్లు కాల్ చేసిర్రు తెలుసా, ఇల్లు కాల్ చేయించింది నన్ను అయితే రియల్